మొత్తం ఒక రకంగా 8-9 దేశాల దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంటే, న్యూక్లియర్ బాంబ్స్ ఉంటే, అందులో ఇప్పటి వరకు ఆ న్యూక్లియర్ బాంబుని ప్రయోగించిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఏ దేశం? కేవలం అమెరికా మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా హిరోషిమా నాగసాకి మీద చేసిన ప్రయోగం. మరి ఇంతమంది చావులకి, ఇంతమంది బలిదానాలకు కారణమైన అమెరికాని ఉగ్రవాద దేశంగా ముద్ర వేయకూడదా? తన దగ్గర న్యూక్లియర్ పవర్ ఉండడానికి వీల్లేదు అని అన్ని దేశాలు ఫైట్ చేయాల్సిన అవసరం లేదా? మరి చేస్తే గనక అమెరికా మరి న్యూక్లియర్ పవర్ని, తను తయారు చేసే ప్రోగ్రామ్ని వదులుకుంటుందా? వదులుకోదు. అంటే తనకు కావాల్సింది ఏంటంటే పెత్తనం. ఇలాంటి పెత్తనం కావాలి. ఎలాంటిది అంటే అసలు టోటల్గా ఒక డబుల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ, గుత్తాధిపత్యం, ఇలాంటి విధానంతో వెళుతున్న అమెరికా చెప్పేది ఎందుకు ఏ సార్వభౌమాది దేశమైనా ఎందుకు వినాలి? వినవు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా గుత్తాధిపత్యాన్ని, తన డబుల్ స్టాండర్డ్ని, తన హిపోక్రసీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించవు. ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశానికి ఒక సార్వభౌమాధికారం, వాళ్ళ ఒక ఇండిపెండెన్సీ ఉంది. అలాంటప్పుడు ఎందుకు అమెరికా పెత్తనాన్ని ఇంకా సాగనివ్వాలి అనేది అన్ని దేశాల్లో కూడా మొదలైంది. ఈరోజు ఇరాన్ని బూచిగా చూయించి ప్రపంచానికి, అంటే గతంలో ఇలాంటి కాకమ్మ కథలు చెప్పినప్పుడు మిగతా దేశాలు గుడ్డిగా నమ్మిని. కానీ ఇప్పుడు అమెరికా చెప్పే ఈ కథల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇరాన్ దగ్గర ఉంటే ప్రమాదం, అంటే ఏ దేశం మీదకి ఆ దేశానికి న్యూక్లియర్ బాంబు చేతిలో పట్టుకొని వెళ్ళిపోతుందా ఇరాన్ ఏమైనా?